డాక్టర్ గారు ఈ అధిక కొలెస్ట్రాల్ ఉంటుంది కొందరికి. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడే వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే బావుంటుంది? వెరీ నైస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఎవరికైనా నార్మల్ వ్యక్తికి అడిగాననుకో, మీకు కొలెస్ట్రాల్ ఎందుకు వచ్చిందంటే ఏం చేస్తారనంటే, సార్ నేను ఘీ బంద్ చేస్తాను, నేను బటర్ బంద్ చేస్తాను, నేను నాన్ వెజ్ బంద్ చేస్తాను, నేను ఆయిలీ ఫుడ్ తీసుకోను. దే ఆర్ ఇంపార్టెంట్, బట్ 80% ఆఫ్ అవర్ కొలెస్ట్రాల్ ప్రాబబ్లీ లెస్ ఆర్ మోర్ కమ్స్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్ అండి. సో కొలెస్ట్రాల్స్ ఆర్ స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో మీకు కొలెస్ట్రాల్ తగ్గించాలంటే మీరు షుగర్స్ అండ్ స్వీట్స్ బంద్ చేయించాలి, మీరు కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ బంద్ చేయించాలి. అలానే యూ హ్యావ్ టు బర్న్ ద కొలెస్ట్రాల్ దాట్ యూ హ్యావ్ టేకన్. సో exercise important, and very important is to stop taking small and frequent meals. అది ఒక టైం నేను కూడా యాజ్ యంగ్ ఫిజిషియన్ ఐ యూజ్డ్ టు టెల్ కీప్ స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్. ఇప్పుడు ఏం తెలిసిందంటే ద లాస్ట్ ఈటెన్ మీల్ విల్ టేక్ 12 hours టు అబ్జార్బ్. మీరు నైట్ సపోజ్ 8కి తిన్నారనుకో, మార్నింగ్ 8 వరకు అదే ఫుడ్ ఇంకా నడుస్తూ ఉంటుంది. సో ఐడియల్ మోస్ట్ ఈస్ టు టేక్ అన్ ఎర్లీ డిన్నర్, 7-7:30 నైట్ డిన్నర్ ఫినిష్ చేయించండి. Give a gap of at least 14-15 hours before you take the next food. English people have come back. మళ్ళీ మనకి వాళ్ళు నేర్పిస్తున్నారంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మంచిగా ఉంటుంది అనేసి. మనం వేదిక్ టైం నుంచి చేస్తున్నాం. సూర్యాస్ ముందు తినేసి పొద్దున్న లేసేసి స్నానము, పూజలు, వ్యాయామం చేసిన తర్వాత ఫ్రెష్గా కిచెన్కి స్వచ్ఛగా వెళ్ళడం, అప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి తినడం. వీ న్యూ ద సైన్స్ ఆఫ్ డైజెషన్ లాంగ్ టైం బ్యాక్. అప్పుడు ఈ కొలెస్ట్రాల్, ఈ మధుమేహం, ఈ రక్తచాపం ఏం లేదు. ఇప్పుడే ఈ వెస్టర్న్ లైఫ్ స్టైల్ మొదలు పెట్టినప్పటి నుంచి మనకు స్టార్ట్ అయ్యింది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.